ఒక చిన్న గ్రామంలో రాఘవ లక్ష్మి అనే దంపతులు జీవించేవారు. పేదరికం ఉన్నప్పటికీ ప్రేమతో సంతోషంగా జీవించేవారు. మన దగ్గర డబ్బు లేకపోయినా మనం కలిసున్నాం కదా, నువ్వున్నావంటే చాలు లక్ష్మి, నాకింకేమీ అవసరం లేదు. ఒక సంవత్సరం వర్షాలు పడలేదు, పంటలు ఎండిపోయాయి, జీవితం చాలా కష్టంగా మారింది. ఈసారి పంట పూర్తిగా పోయింది, ఎలా బతుకుతాం? రాఘవ గ్రామంలోని జమీందార్ నారాయణ దగ్గరకు వెళ్లాడు. అయ్యా, కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. ఇస్తాను, కాని ఒక షరతుంది. 1 నెలలో తిరిగి ఇవ్వాలి, లేకపోతే నీ భూమి నాదవుతుంది. సరే అయ్యా, నేను ఖచ్చితంగా ఇస్తాను. రోజులు గడిచాయి. రాఘవ చాలా కష్టపడ్డాడు, కాని డబ్బు సేకరించలేకపోయాడు. 1 నెల పూర్తయింది. జమీందార్ వారింటికి వచ్చాడు. డబ్బు తీసుకొచ్చావా? తలదించుకుని, లేకపోయిందయ్యా. అయితే నీ భూమి నాది, లేకపోతే ఇంకో మార్గముంది. ఏమిటది? లక్ష్మి, నువ్వు నా ఇంట్లో పనిచెయ్యాలి. ఇది సరైంది కాదు, మనకు ఇంకో మార్గం లేదు. ఆ సమయంలో జమీందార్ ఒక్కసారిగా నవ్వాడు. నేను మీ ఇద్దరి ప్రేమ నిజాయితీని పరీక్షించాను. మీరు నిజమైనవారు. రాఘవ: అంటే నీ తండ్రి ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడాడు. ఆ రుణం తీర్చడానికి నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈ భూమి మీకే, పైగా నేను మీకు సహాయం చేస్తాను. ఇది నిజమేనా అయ్యా? అవును, మీరు మంచివారు, అందుకే ఈ సహాయం. మీరు గొప్పవారు అయ్యా, మేము ఎప్పటికీ మర్చిపోము. ఆ రోజు నుండి రాఘవ లక్ష్మీ జీవితంలో మార్పు వచ్చింది. వారు కష్టపడి పనిచేసి సంతోషంగా జీవించారు.